దేవుని ప్రేమ అడ్డు పెట్టుకొని పాపం చేస్తున్నారండి. ఉగ్రత తప్పించుకోలేరు మీరు. జారత్వానికి దూరంగా పారిపోమని వాక్యం ఉన్నది. పరిశుద్ధమైన ప్రేమనే పరలోకం చేరుస్తుంది. బయటికి తెలియదు కానీ ఎంతమంది మోసపోతున్నారంటే ప్రేమ పేరు మీద కుమిలి 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 కృషించిపోతున్నారు. దేవుడు నిర్ణయించని వివాహము, దేవుడు నిర్ణయించని సంబంధము అతన్ని ఊహలో పెట్టుకొని ఊహించుకోవడం పాపమే. దేవుడు నీకు నిజంగానే వివాహ బంధాన్ని ఏర్పరచాలంటే నీకు ప్రార్థనలో తెలియజేస్తాడు, వాక్యం నుంచి తెలియజేస్తాడు. దేవుడు నీకు తలంపులు ఇస్తాడు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవాలో వద్దు దేవుడు చెప్పాలి నీకు. నువ్వే నిర్ణయించుకొని, నువ్వే డిజైన్ చేసుకొని, ఈమెనే నా భార్య, ఈయననే నా భర్త అని చెప్పి ముందే ఊహించుకొని జారత్వం చేస్తున్నావు. హృదయంలో మూల్యము చెల్లించక తప్పదు. దేవుడు రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఈ లోక సంబంధమైన ప్రేమ కన్నా పర సంబంధమైన ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి చెప్తున్నా, పాపము చాలా భయంకరమైనది. నీ హృదయంలో ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని ఊహించుకుంటూ, వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకుంటూ, హృదయంలో జారత్వం చేస్తూ, ఆ పాపం చేస్తూ దేవునికి ఎట్లా ఇష్టడుగా